అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. అందరికీ శుభ శుక్రవారం సందర్భంగా శుభాకాంక్షలు, దుర్గామాత ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి నేను మనసారా ఆశిస్తూ మీకందరికీ శుక్రవార శుభాకాంక్షలు నేను తెలియచేసుకుంటున్నాను. ఈరోజు నేను శ్రీ దుర్గా త్రింశన్నామ మాలా స్తోత్రం పఠించబోతున్నాను. నేను ఇదివరకు ఎప్పుడైనా చదివానో లేదో కూడా అసలు గుర్తు రావట్లేదు. ఓం శ్రీ దుర్గాదేవి అయి నమః. దుర్గాత్తిశమని, దుర్గా పద్వినివారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గసాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గదైత్యాలోకధవానల, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత, దుర్గమా జ్ఞాన సంస్థాన, దుర్గమాధ్యాన భాసిని, దుర్గమా మోహ సంహంత్రి, దుర్గమాగమరూపిణి, దుర్గమార్గ నిలయ, దుర్గమ విద్యాంధకార, దుర్గమాంగీ, దుర్గమాత, దుర్గమా దుర్గమేశ్వరి, దుర్లభీమా దుర్గభామ, దుర్లభా దుర్గదారిణి. నామావళీమిమాంయస్తు దుర్గాయాం మమ మానవః పఠేత్ సర్వభయన్ముక్తో భవిష్యతి న సంశయః. ఇది శ్రీ త్రిపుర రహస్యే దుర్గా త్రింశన్నామ స్తోత్రం సంపూర్ణం. సర్వం శ్రీ దుర్గామాతా దివ్య చరణారవిందార్పణమస్తు. ఇది ఎప్పుడో ఇప్పుడు గుర్తొచ్చింది. నండూరు శ్రీనివాసరావు గారు చదివి దీని అర్థమంతా చెప్పగా విన్నాను. ఈ దుర్గా 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 అన్న పదం ఎక్కువసార్లు జపిస్తే మనకి దుర్గతులు పోయి సద్గతులు కలుగుతాయి అని చెప్పినట్టుగా గుర్తు.